ప్రభు నామానికి స్తుతులు స్తోత్రం తండ్రి. ఈరోజు సువార్త ప్రకటించడానికి కురెలగూడెం గ్రామం వచ్చేసి ఉన్నాము. దేవుడు నాకు చెప్పిన వాక్యం మీకు చెప్పి నేను ఆయనకి వందనాలు చెల్లించుకుంటాను. కొరింథీయులు 1:9-16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ. ఈ వాక్యం దేవుడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు, తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రియ కురెలగూడెం గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ ఉదయ కాలం మందు ఈ విధముగా మీ గ్రామమునకు రావటానికి క్రీస్తు మాటలను మీకు ప్రకటించాలని మేము ముందుకు వచ్చాము. అయితే ఈ మైక్ యంత్రము ద్వారాగా ఎవరైతే వింటున్నారో మీరు శ్రద్ధగా వినవలసిందిగా, గ్రహించవలసిందిగా కోరుచు ప్రభువును గుర్చిన కొన్ని మాటలు మనము చూద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకములోనికి మానవ మాతృడిగా వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఆఖరు 3.5 సంవత్సరములు కూడా ఆయన వచ్చినటువంటి పని ఏదైతే ఉందో దేవుని రాజ్యమును స్థాపించడానికి ఏ పని నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని ప్రారంభించి ఉన్నాడు. ప్రారంభించినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రతి మానవుడికి కూడా మనసు అనేది ఒకటి ఉంటుంది, ఆ మనసులో మార్పు కలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది అనుకుంటూ ఉంటారు కదా, క్రైస్తవం అనేది ఏదో మతముగా ఆచారముగా వెళ్లేది, లేకపోతే ఎక్కడికో తప్పుడు మార్గము గుండా వెళ్లిపోయేది, మన ఆచారములు అలవాట్లు మారిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది.
అంటే నీ మనసు మారాలి అంటే గనక నీ హృదయము శుద్ధీకరించబడాలి. ఈనాడు లోకములో ఉన్నటువంటి ఏ ప్రజనైనా గాని ఏ వ్యక్తినైనా గాని మనము మాట్లాడించినట్లయితే గనక ఆ వ్యక్తిలో నుంచి ఆ హృదయ ఆలోచనలలో ఆ హృదయంలో వచ్చినటువంటి మాటలు ఏ విధముగా ఉంటాయి అంటే అసూయతోనూ కుళ్ళుతోనూ కక్షములతోనూ అనేకమైన చెడు వ్యసనములతోనూ చెడు అలవాట్లతోనూ మాటలు విపరీతముగా పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల నుంచి నీ హృదయము మార్చుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా నీ మతమును మార్చుకోవక్కర్లేదు, నీ స్థితిని మార్చుకోవక్కర్లేదు, నీ మార్గమును మార్చుకుంటే సరిపోద్ది, నువ్వు నడవవలసినటువంటి విధానము మార్చుకుంటే సరిపోద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంటే ఏ సమయంలో దేవుని రాకడ వస్తుందో లేదంటే ఏ సమయంలో మనం ప్రాణము పోతుందో తెలియనటువంటి పరిస్థితి. అందుకే ప్రతి ఒక్క మానవుడు కూడా మనలో ఆత్మ ఉన్నంతలోనే మన యొక్క బుద్ధిని సరిచేసుకోవాలి, మన ఆత్మను సరిచేసుకోవాలి, మన హృదయమును సరిచేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నది అదేనండి. మీ హృదయమును శుద్ధీకరించుకోనండి, మార్పు చెందండి, మారు మనసు మీరు పొందండి. మీ మనసు మార్చుకుంటే మీరు నన్ను చూడగలుగురు, మీ మనసు మార్చుకుంటే నా దగ్గరికి మీరు చేరగలుగురు. ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక లోక యాత్రికుడుగా మాత్రమే మనందరము వచ్చాం. లోకయాత్రికగా వచ్చినటువంటి మనందరము కూడా ఏ ప్రదేశం నుంచి ఏ దేవుని యొద్ద నుంచి అయితే మనము ఈ లోకంలోనికి వచ్చామో మళ్ళీ తిరుగు ప్రయాణము అదే దేవుని యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు లోకములో కూడా చూడండి, అనేక మంది యాత్రలు వెళుతూ ఉంటారు, టూరిస్టులుగా తిరుగుతూ ఉంటారు. గమ్యస్థానము ఎక్కడయ్యా అంటే ఎక్కడైతే ప్రారంభించారో మళ్ళీ అదే ఇంటికి రావాలని వారు కోరుకుంటూ ఉంటారు. అనేక సందర్భాలలో ప్రమాదాల వల్ల అనేకమైన అపాయకరమైన పరిస్థితుల వల్ల ఇంటికి రాలేనటువంటి స్థితిలో కూడా అనేక మందిని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ ఆత్మ సరిచేయబడిందా అంటే గనక నీ ఆత్మ సరిచేసుకోబడినప్పుడు మాత్రమే తిరిగి గమ్యస్థానానికి చేరగలుగుతావు. తండ్రి కూడా అదే ఉద్దేశించి ఉన్నాడు, దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నా దగ్గర నుంచి నీవు నా చిత్తము నెరవేర్చడానికి ఈ లోకంలోనికి పంపించబడ్డావు, కానీ నీ ఉద్దేశానుసారముగా లోకంలో తిరుగుతూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోతావేమో జాగ్రత్త, అపాయకరమైన సమయాలలో నీవు దిగజారిపోతావేమో జాగ్రత్త. నీ మనసును మార్చుకో, నీ మనసును శుద్ధీకరించుకో. నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు నాతో కలిసి నీవు, నీతో కలిసి నేను, ఇరువురు కలిసి స్నేహము చేద్దాం అని మాట్లాడుతున్నాడండి. నా ప్రియ గ్రామస్తులుగా ఒకవేళ నీ హృదయపు ఆలోచనలో కానీ ఎక్కడైనా అపశుద్ధి ఉందేమో, ఒకవేళ ఎక్కడైనా శుద్ధ మనసు లేక అశుద్ధమైన మనసుతో ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో, అసూయతో అపవిత్రతో నువ్వు ఉన్నావేమో, అశాంతి అసమాధానముతో నువ్వు జీవిస్తున్నావేమో, ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నీ హృదయమును మార్చుకోమని, నువ్వు శుద్ధీకరించబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ నీకు ఇంకా దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే గనక ఆ దేవుని గురించినటువంటి మాటలు మా సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నాయి, మీరు తీసుకుని చదవచ్చు. ఒకవేళ ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలంటే గనక ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి మీరు వెళితే అక్కడ సేవకులు అనబడుతున్న వారు ఉంటారు. అనేక విషయాలు మీకు నేర్పించడానికి వాళ్ళు మీకు సహాయం చేస్తారు. సమయము సమీపించి ఉన్నది, ఎక్కడ కూడా ఇంకా సమయము లేదండి. ఏ క్షణమందు మానవుడి యొక్క ప్రాణము పోతుందో తెలియదు, కానీ నీలో ఆత్మదీపము ఉన్నప్పుడు మాత్రమే నీ ఆత్మను మార్చుకో. చనిపోయిన తర్వాత మనం మార్చుకుందామంటే కుదరదండి. చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంటి సర్దుకొస్తానంటే కుదరదు. ఒక్కసారి పోయినటువంటి ఆత్మ మళ్ళీ తిరిగి మనలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ మనసును మార్చుకుంటారని, నీ బ్రతుకును మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని రక్షకుడు నిజదేవుడైనటువంటి వ్యక్తి ఎవరో మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రములనైనా మహాగణుడా మీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కుర్రెళ్ళగుడు గ్రామంలో చెప్పబడిన ఈ మాటలు నా తండ్రి ఒక్కసారి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, చెప్పబడిన ఈ మాటలు ఈ గ్రామస్తులందరూ నా ప్రభా విని ఉన్నారు నా తండ్రి. నాయన నా మాటలు నా తండ్రి వారి హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. మార్పు చెందాలి, మారు మనసు పొందుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి నాయన, వారి హృదయాల్లో నా తండ్రి మిమ్మల్ని తెలుసుకునే గొప్ప ధన్యతను నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసీ అతిశ్రేష్టమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.